క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభ శుక్రవారం యొక్క శుభములను తెలియజేస్తూ ఉన్నాను. పరమ పవిత్రుడైనటువంటి దేవుడు ఆ సిలువలో పాపి అయినటువంటి మానవుణ్ణి కలుసుకున్నటువంటి స్థలమే ఆ యొక్క సిలువ, ఆ శుభ శుక్రవారమున నాడు. కనుకనే మానవుని కొరకు దేవుడు మన కొరకు శ్రమించినా, మన కొరకు మరణించినా కూడా అది దుఃఖదినముగా కాకుండా మనకు అది శుభముగా పరిణమించింది. కనుక యేసయ్యను సిలువ వేయటానికి లోకమంతా కూడా ఏకమైపోయినది. యేసయ్యను సిలువ వేయటానికి, ఆ జీవాధిపతిని చంపటానికి శత్రువులందరూ మిత్రులుగా మారిపోయినట్లుగా, లోకమంతా ఏకమైపోయినట్లుగా, కానుకలు పంపించుకున్నట్లుగా మనం చూడగలం. ఎవరైనా శ్రమలో ఉన్నవారు ఆదరణ కొరకు, జాలి కొరకు చూస్తూ ఉంటారు. కానీ యేసయ్య ఆ సిలువలో ఆ భయంకరమైనటువంటి శ్రమను అనుభవిస్తూ తానే మన ఎడల జాలి కలిగినటువంటి, చూపు కలిగినటువంటి వాడై, కరుణ కలిగినటువంటి హృదయము కలిగిన వాడై, ఆయనే మన మీద ఆదరణ పలికేటటువంటి మాటలను మన కొరకు పలుకుతున్నాడు. కానీ తన కొరకు ఏ విధముగానూ ప్రార్థించుకునటలేదు. ఆ సిలువ మీద నుంచి, ఆ సిలువ యాగములు ఆయన చూపించినటువంటి ఆ గొప్ప కరుణ, ఆ ప్రేమ మానవ చరిత్రలో ఎవరు కని విని ఎరుగని రీతిలో ఆయన చూపించినటువంటి ఆ యొక్క ప్రేమతత్వాన్ని మరి అందరూ చూసి, ఈ లోకము చూసి, ఈ చరిత్ర చూసి నివ్వరపోయింది. దేవుని ప్రేమ ఈ విధముగా ఉంటుందా? ఆ యొక్క సిలువలో దేవుని పట్ల మానవుడు ఎంతగా చెయ్యాలో, దేవుని యొక్క కుమారుని ఎడల ఎంత భయంకరముగా, ఎంత దౌర్జన్యముగా, ఎంత క్రూరముగా, ఎంత విశ్వాసరహితముగా, ఎంత నీచముగా ప్రవర్తించాలో అంతకంతగా ఆయన మానవులంతా కూడా దేవుని కుమారుని ఎడల జరిపించినట్లుగా మనం చూడగలం. కానీ ఇవన్నీ చేసినటువంటి మానవులను ఆయన శపించనూ లేదు, దూషించనూ లేదు, ఆయన కోపపడనూ లేదు. కానీ తనను దూషించుచున్న వారిని చూచి, తనను కొట్టుచున్న వారిని చూచి, తనను బాధిస్తున్నటువంటి వారిని చూచి, తనను సిలువ వేసిన వారిని చూసి ఆయన జాలిపడుతూ ఉన్నారు. అక్కడ అనేక గుంపులు ఉంటూ ఉన్నవి, అనేక మంది ఆయన మత నాయకులు ఉంటూ ఉన్నారు, దారిన పోయేటటువంటి వారు ఉంటూ ఉన్నారు. ఆ సిలువ చెంత 4 స్త్రీలు, యోహాను అక్కడ కూడి ఉన్నట్లుగా కూడా మనం చూడగలం. ఆ విధంగా అనేకమైనటువంటి లోకము, అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి మత నాయకులు అందరూ కూడా ఎన్నో గుంపులుగా అక్కడ ఉండి ఆయనను దూషిస్తూ, ఆయనను దిగిరమ్మని హేళన చేస్తూ, అనేకమైనటువంటి మాటల చేత, తాను పొందిన గాయముల కంటే, ఆ దెబ్బల కంటే కూడా వీరు చేసేటటువంటి మాటల చేత ఎంతగానో ఆయనకు హృదయాన్ని కలవరపరుస్తూ ఉన్నారు. గాయపరుస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన చూపించినటువంటి ప్రేమ చూసి మరి యొక్క మొండి హృదయాలు, కఠిన హృదయాలు మారకపోయినవి. కనుక ఆయనను సిలువ వేసిన వారు ఆకాశమునకును భూమికిని మధ్య యేసయ్యను దొంగలతో పాటు కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని, అక్రమార్కులతో పాటు ఆయనను సిలువ వేశారు. ఈ సిలువ అనేది మరి అతి నీచమైనటువంటి, హీనాతిహీనమైనటువంటి శిక్షగా ఉంటూ ఉంది. అటువంటి హీనాతిహీనమైనటువంటి శిక్ష భయంకరులకు, దొంగలకును, నరహంతకులకు, మరి ముఖ్యముగా దేశ ద్రోహులకు వేసేటటువంటి ఈ శిక్షను ఏ పాపమెరుగనటువంటి ఈ యొక్క పావనమూర్తిని మరి ఆ భయంకరమైనటువంటి సిలువకు అప్పగించినట్లుగా మనం ఇక్కడ చూడగలం. కనుక ఆయన ఆకాశమునకు భూమికిని మధ్య వేలాడుచు, ఆకాశముందున్నటువంటి తండ్రికిని మరి పడిపోయినటువంటి మానవులు భూమి మీద పడుచున్నటువంటి వేదనను, వారు పడుచున్నటువంటి యాతనను చూసి వారిరువురి మధ్య సత్సంబంధాన్ని కలిగించడానికి, వారి ఇరువురి మధ్యవర్తిత్వము నిరపడానికి ఆయన లోకానికి వచ్చాడు. పరమ పరిశుద్ధుడును, పవిత్రుడును, సమాన తేజోమయుడైనటువంటి ఆ దేవుని యొద్దకు ఈ పాపి అయినటువంటి మనిషి ఏ విధముగా వెళ్ళగలడు? ఆ విధంగా వెళ్ళటానికి ఏదైనా అవకాశం ఉన్నదా? దాని వలన వారు తృప్తి పొందాలంటే దానికి ఏ మానవుడు చేయలేనటువంటి కార్యము, ఏ దేవదూతలు కూడా చేయలేనటువంటి కార్యమును దేవుడు తానే స్వయముగా పూనుకొని మన రక్షణార్థము తానే మన బలిగా మనల్ని సమాధాన స్థితిలోనికి తీసుకుని రావాలని తానే బలియాగమైనట్లుగా మనం చూడగలం.
కనుక ఆనాడు ఏదెను వనములో ఏ విధంగా అయితే వారు పాపము చేశారో, తినకూడదన్నటువంటి ఆ యొక్క పండును తిన్న దినమున వారు నిశ్చయముగా చచ్చెదరని దేవుడే మరి వారిని శపించినట్లుగా మనం చూడగలం. కనుక దీన్ని ఇక్కడ మనం చూసినట్లయితే ఈ శిలువ యాగములో మరణ వాంగ్మూలము రాసినటువంటి వాడు ఆయనే. పాపమునకు వచ్చు జీతము మరణమని ఆయన చెప్పాడు. అవిధేయతయే పాపమై ఉన్నది, ఆ పాపము పరిపక్వమై మరణమును కనియున్నది. కనుక ఆ మరణాన్ని తీసివేయటానికి ఎవరి వలన కాదు కాబట్టి, ఆ మరణ శాసనము రాసినటువంటి వాడు దేవుడే కాబట్టి, ఆ మరణ శాసనమును తీసివేయటానికి హెబ్రీ 9వ అధ్యాయంలో మరి 16-17 వచనంలో మనం చూసినట్లయితే, మరణ శాసనం ఎక్కడ ఉండెనో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. కనుక ఆ మరణ శాసనము రాసిన వాడు మరణిస్తేనే తప్ప అది చెల్లుబాటు కాదు. కనుక ఈ మరణ శాసనము రాసినటువంటి యేసయ్య, ఆ దేవాది దేవుడు తానే మన నిమిత్తము మరణించి ఆ పాపము నుంచి శాపము నుంచి విడుదల కలగజేయటానికి ఆయన ఈ సమస్తానికి కూడా సమాప్తిగా ఆయన మన నిమిత్తము మన స్థానములో నా కొరకు నీ కొరకు మనందరి కొరకు మానవ జాతి యావత్తు కొరకు ఆయన చనిపోయినట్లుగా మనం చూడగలం. కనుక ఎవరికైనా కూడా తన మరణ దినమును గురించినటువంటి అనుభవము జ్ఞానం ఉన్నట్లయితే, మరి అతడు ఎప్పుడు చనిపోతాడో తెలిసి ఉన్నట్లయితే, తన ఇంటిని ఏ విధంగా అయితే చక్కదిద్దుకుంటాడో చక్కపరుచుకుంటాడో తనకు ముందుగానే తెలిసినటువంటి యొక్క మరణము గురించి, ఈ భయంకరమైనటువంటి శ్రమల గురించి ఎన్నోసార్లు తన శిష్యులను హెచ్చరించి మరి ఆ నిర్గమమును గురించి ఎన్నో మార్లు మరి ఆయన తెలిపి, ఈ మరణము తన మీదికి వచ్చినప్పుడు ఆ యొక్క సిలువను తనకు మరణపు శయ్యగా ఆయన చేసుకున్నట్లుగా మనం చూడగలం. కనుక అక్కడ ఉండి తన ఇంటిని అనగా తనకు కావలసినటువంటి జనులైనటువంటి మానవులనందరినీ రక్షించుకోవటానికి ఆయన ఆ సిలువలో నుంచి సమస్తమును చక్కపరచడము మొదలుపెట్టాడు. ఇది లోకము చూసి ఆశ్చర్యపోయినది. ఎందుకనంటే మరణ వాంగ్మూలం అక్కడ ఇస్తూ ఉన్నాడు ఆయన. మరణ వాంగ్మూలమునకు మించినటువంటి వాంగ్మూలము కూడా పనికిరాదు దాని ముందర. కనుక అటువంటి వాంగ్మూలము దేన్నైనా కూడా మరణ వాంగ్మూలమును ప్రత్యేకమైనదిగా తీసుకుంటారు, దానికి ఎంతో విలువ ఉంటుంది. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద పలికినటువంటి ఆ 7 మాటలు కూడా ఆయన మరణపు వాంగ్మూలమై ఉన్నది. ఆయన అక్కడ 7 మాటలలో కూడా మొదటి మాట, మధ్యలో మాట, చివరి మాట ప్రార్థననే చేసి ఉన్నాడు. అనగా అప్పటి వరకు ఆయనను ఎంతగానో బంధించి ఎవరు చేయనటువంటి కార్యములు చేసినటువంటి ఈయనను, తన యొక్క శ్రమలను పొందినటువంటి ఆయనను మరి ఆ సిలువకు కొట్టివేసి ఆయన ఇక నడవలేకుండా ఎందరికో సాయము చేసినటువంటి ఆ చేతులను, ఎందరినో ఆదరించినటువంటి ఆ చేతులను, ఎందరికో అన్నము పెట్టినటువంటి ఆ చేతులను, ఎందరినో రక్షించినటువంటి ఆ చేతులను, ఎందరో నిరుపయోగుల యొద్దకు ఎంతగానో దీన స్థితిలో ఉన్నటువంటి వారి యొద్దకు నడిచినటువంటి ఆ పాదములకు, ఎందరితో కనికరము కలిగినటువంటి మాటలను పలికినటువంటి ఆ మాటలు కలిగినటువంటి ఆయనను, ఎంతో మధురమైనటువంటి మరి ఆలోచనలు, మధురమైనటువంటి బంగారమైనటువంటి తలంపులు కలిగినటువంటి ఆయనను ఆ సిలువకు కొట్టి ఇక ఈయన ఏమీ చెయ్యలేడులే అని లోకం అనుకున్నది కానీ, ఆయన ఇక నిస్సహాయుడని అధికారులు అనుకున్నారు కానీ, ఇంకా ఆయన వలన ఏ ప్రయోజనము లేదని మత నాయకులు అనుకున్నారు కానీ, ఆయనను బంధించి వేసినప్పటికీ ఒకటి మాత్రము ఈ లోకము మతాధికారులు చేయలేనటువంటి పని ఏమిటంటే, ఎంత బాధించినా, ఎంత శ్రమ పెట్టినా, ఎంతగా బంధించినా ప్రార్థన చేయుటము మాత్రము ఈ లోకము ఆపలేకపోయినది. ఆయన అక్కడ నుండి ఆ మరణ శయ్యపై నుండి ప్రార్థించుచున్నప్పుడు చూసి వారందరూ కూడా బిత్తరపోయారు. ఎందరో ఆ శ్రమల నుంచి ఎంతగానో శపిస్తూ, దూషిస్తూ, ఇష్టం వచ్చిన మాటలు పలుకుతూ, ప్రతి ఒక్కరిని కూడా దుర్భాషలాడేటటువంటి భయంకరమైనటువంటి చెప్పనలవి కాని తిట్లతో దూషిస్తున్నటువంటి వారిని ఎంతోమందిని చూసింది. కానీ ఈ లోకం ఈ విధముగా ఆ శ్రమలో సహితము ఈయన పరిశుద్ధుడు, పవిత్రుడు కనుక ఆయన పుట్టుక పవిత్రమే, ఆయన మరణము పవిత్రమే. ఆ శ్రమలో సహితము ఆయన ఎవరిని కూడా దూషింపక, బదులు దూషింపక, ఎవరిని కూడా శపించక, ఏ ఒక్క తప్పుడు మాట మాట్లాడక
పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మనలందరినీ ఆదరణ గొలిపేటటువంటి మాటలను పలుకుచున్నటువంటి మాటలను విన్నటువంటి అధికారులు సహితము ఆశ్చర్యపోయినట్లుగా మనం అక్కడ చూడగలం. ఏ వ్యక్తి కూడా సిలువలో చేయలేనటువంటి పనిని ఈయన చేశాడు కనుక ఎంతో హేయమైనటువంటి ఆ యొక్క సిలువకు, ఎంతో నీచమైనటువంటి ఆ యొక్క సిలువకు ఈయన విలువను తీసుకుని వచ్చినట్లుగా చూడగలం. ఈయన దానికి ఎంతగానో వాల్యూ తీసుకొచ్చినట్లుగా మనం చూడగలం. దేవునికి సరైనటువంటి మార్గము, దేవునికి మానవునికి మధ్య ఉండాల్సినటువంటి సంబంధాన్ని ఆయన ఎత్తి చూపించాడు, చేసి చూపించాడు. ఆయన పలికినటువంటి ఆ యొక్క ధన్యతల కొండ మీద పలికినటువంటి ప్రతి వచనాన్ని కూడా ఈ కల్వరి కొండలో, ఈ గొల్గొతా కొండలో ఆయన సమస్తాన్ని నెరవేర్చాడు. కాబట్టి ధర్మశాస్త్రం అంతా కూడా సీనాయి కొండ మీద ఏ విధముగా అయితే మోషేకు అనుగ్రహింపబడినదో ఆ ధర్మశాస్త్రమునంతటికి కూడా ఈ యొక్క కల్వరి కొండ మీద ఆయన సమాప్తి పలిగి ఉన్నాడు. దీనిని చూసినటువంటి వారు ఈయన చెప్పేవాడే కాదు, చేసేటటువంటి వాడని కూడా మరి వారు చూశారు. కనుక పాపము యొక్క జీతము మరణమని మనకు తెలుసు. మనము చేసేటటువంటి తప్పుడు ఆలోచనల గురించి మనము బయటికి మంచి వారిగా కనబడినప్పటికీ, బయటికి సదుద్దేశము కలిగిన వారిగా అందరితో ప్రేమపూర్వకంగా మాట్లాడినా మన నోట సర్ప విషమున్నదని ఎరుగక లోకము మనల్ని అనుకుంటూ ఉంటే, కనుక మన నిమిత్తము కూడా అటువంటి దురాలోచన కలిగిన మన నిమిత్తము ఏ తలంపులైతే భయంకరమైనటువంటి తలంపులు మన మనస్సులో కలుగుతూ ఉన్నాయో దాని కొరకు ఆయన ముండ్ల కిరీటమును ధరించుకున్నాడు. ఆయన ముండ్ల కిరీటమును మన తలంపులలో గుచ్చుకొనొచ్చు ఆ యొక్క తలంపులను, ప్రాణాత్మ కీలులను ఏ విధంగా అయితే వాక్యమైనటువంటి ఆత్మ ఖడ్గము మరి దాన్ని వేరు చేస్తూ ఉన్నదో దానికి తప్ప ఆ మూలుగులను సహితము ఆ యొక్క వాక్యమనే ఖడ్గమునకు మాత్రమే ఆ శక్తి ఉంది. అంతగా పదునుగా ఆ యొక్క చివరికి వరకు కూడా దూరిపోగలిగినటువంటిది ఆ వాక్యమే. ఆ వాక్యమే శరీరధారి అయి యేసుక్రీస్తు ప్రభువారిగా మన మధ్య ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ పాపపు జీవితమైనటువంటి మనుషుల్లో నుంచి నరాన కూడా పాపముతో నిండి ఉన్నటువంటి మనుషులలో నుండి దాన్ని తీసివేయాలని చెప్పి ఆయన అంతగా శ్రమించవలసి వచ్చినది. ఏ విధముగా అయితే పాము యొక్క శరీరములో నిలువెల్లా విషము నిండి ఉంటుందో మానవుని యొక్క శరీరములో కూడా నిలువెల్లా పాపముతో ఆ యొక్క రక్తములో కానీ ఆ శరీరములో కానీ అణువణువులో కానీ ఆ యొక్క పాపముతో నిండుకున్నటువంటి మానవుణ్ణి మరి ఆ యొక్క శరీరము నుంచి మన శరీరము ఆయన దేవాలయం అనియు, యెహోవా పెట్టిన దీపము మన ప్రాణమై ఉన్నదనియు, ఆయన మనల్ని పరిశుద్ధపరచటానికి ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరరు. కాబట్టి మనము శరీరమునకును ఆత్మకును దాసులుగా ఉండనేరము. కాబట్టి ఈ శరీరమునకు మరి ఆయన ఆ విధమైనటువంటి మరణానికి తనను మన నిమిత్తము మన స్థానములో అప్పగించుకున్నట్లుగా మనం చూడగలం. మనకు రావలసినటువంటి బాధను, వేదనను, మనకు రావాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి హేళనను, శోధనను మరి ఎన్నో రెట్లుగా ఆయన తన మీద వేసుకొని చివరికి నీకు నాకు రావలసిన మరణాన్ని సహితము ఆయన తన మీద వేసుకున్నట్లుగా మనం అక్కడ చూడగలం. కనుక రక్తములో ప్రాణం ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుకనే ఆ రక్తాన్ని చివరి మట్టుకు, చివరి బొట్టు వరకు కూడా ఆయన ఈ పాపుల నిమిత్తము దారబోసినట్లుగా మనం చూడగలం. దాన్ని వేరు చేసినట్లుగా పాపి జీవితములో నుంచి ఆ యొక్క పాపమును వేరు చేసినట్లుగా చూడగలం. ఆ సిలువలో పాపానికి శిక్ష కలిగినది కానీ పాపికి రక్షణ కలిగినది. కనుక అటువంటి తలంపుల నుంచి విడుదల కలుగజేయటానికి ఆయన ముండ్ల కిరీటము పెట్టబడిన వానిగా ఉంటూ ఉన్నాడు. ఆయన సేక్రెడ్ హార్ట్, ఆయన యొక్క ఆత్మకు కూడా ఆ యొక్క ముళ్ళు గుచ్చుకుంటే మనకు కలిగే తలంపులు, మనం చేసేటటువంటి పనులను బట్టి, మరి ఆ యొక్క శ్రమలను బట్టి అనుక్షణము కూడా ఆయన ఆత్మలో ఆయన హృదయమును స్రవిస్తూ ఉంది, రక్తమును మరి గుప్పిస్తూ ఉంది ఆయన యొక్క హృదయము. ఎందుకనగా మన చేతులతో చెయ్యరానటువంటి, చెయ్యకూడని పనులను మరి మనం జీవితము మొదలుకొని ఎంతగానో చేస్తున్నటువంటి పనుల నిమిత్తము ఆయన యొక్క చేతులలో శీలలు కొట్టబడినవి.
మనము చేసినటువంటి, మనము నడిచినటువంటి అక్రమమైనటువంటి విధానాల్లో, మరి అక్రమమైనటువంటి కార్యాలను బట్టి, అపవిత్రమైనటువంటి నడతను బట్టి ఆయన పాదములలో ఆ మేకులు గుచ్చబడినవి. మన పాపపు బ్రతుకు నిమిత్తము, మన పాపపు పడకల నిమిత్తము ఆయన యొక్క ప్రక్కలో బల్లెపు పోటు గుచ్చబడినది. 5 గాయములను పొందినటువంటి ఆ యేసయ్య మనల్ని ఈ యొక్క పాపపు శరీరము నుండి, ఈ పాపం అనేటటువంటి నరకము నుంచి విడుదల కలుగ చేయటానికి ఆయన శాపగ్రాహిగా మన నిమిత్తము ఆ మరణానికి మరి వెళ్ళినట్టుగా చూడగలం. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చని హెబ్రీ 9:22లో చెప్పబడినటువంటి ప్రకారముగా ఆయన కార్యమును చేసినట్లుగా మనం చూడగలం. ఆయన ఈ లోకములో జన్మించినప్పుడు ఆయనకు ఒక్కింత స్థలమైనను లేకపోయాను. ఆయన తల వాల్చుకొనుటకు ఒక్కింత స్థలమైనను లేకపోయాను. నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను గాని ఆయన తలవాల్చుకున్నటకు ఈ లోకములో లేనటువంటి ఆ యొక్క విశ్రాంతి ప్రదేశము ఆయన ఆ సిలువలో పొందుచున్నాడు. ఆ సిలువలో ఆయన తలవాల్చుతున్నాడు. ఆ సిలువ మీద యజ్ఞ యాగమును మహాయోగముగా ఎంచి ఆయన చేసినటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్యమును బట్టి ఆ సిలువకు విలువ కలిగినది. మనకైతే సిలువ అనేది ఒక ఓటమిగా కనబడుతుంది ప్రపంచానికి. కానీ అది దేవుని యొక్క దేవ నరుడైనటువంటి యేసయ్య అక్కడ చేసినటువంటి ఆ యొక్క బలియాగమును బట్టి పవిత్రతకు, ప్రేమకు, విజయమునకు అది ఆధారమైపోయినట్లుగా మనం చూడగలం. కనుక దేవుని యొక్క న్యాయం, దేవుని యొక్క ప్రేమ చరిత్రలో మానవుని కలుసుకున్నదే ఈ యొక్క సిలువ అయి ఉన్నది. ఆ యొక్క సిలువ మీద నుంచి మరి ముఖ్యముగా ఆయన చేసినటువంటి కార్యములను మనం చూసినప్పుడు, రుచి చూచినప్పుడు, మరి ముఖ్యముగా పాప క్షమాపణను ఆయన కలుగజేసినట్లుగాను, అదే విధముగా మరి ఆయన శ్రమానుభవం గుండా వెళ్ళినట్లుగాను, మరి అదే విధముగా క్షమాగుణము కలిగి ఉన్నట్లుగాను ఈ లోకములో క్షమను మించినటువంటి, క్షమించటమును మించినటువంటి వేరొక ఆయుధము లేనే లేదు. దాని వలన ఇతరులను మనము ప్రేమించగలము, వారిని మనకు దాసులుగా చేసుకోగలము. కానీ ఎవరి మీద కూడా బలప్రయోగమును చేసి మనము ఎవరిని దాసులుగా చేసుకోలేం, ఎవరికి నష్టాన్ని తేలేం. మనలో ఉన్నటువంటి ఈర్ష, ద్వేషము, కోపము, పగ, ప్రతీకారము ఇవన్నిటినీ కూడా ఆయన యొక్క ఆ సిలువలో ప్రేమ, స్నేహము, త్యాగము, దయ అనే వాటితో సమస్తాన్ని కొట్టివేశాడు. వీటిలన్నిటి నుంచి కూడా మనకు ఈ యొక్క అపవిత్రమైన కార్యములన్నిటి నుంచి కూడా విడుదల కలుగజేశాడు ఆయన దానిలో. ఇప్పుడు మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి శాపాన్ని, కష్టాన్ని, నష్టాన్ని ప్రతి దాన్ని కూడా ఆ సిలువలో కొట్టివేసి అక్కడ మనకు ప్రతి విషయంలో కూడా క్రీస్తు యేసు ద్వారా మనకు జయాన్ని, విజయాన్ని కలిగించాడు ఆయన. అంత శ్రమలో ఉన్నవారు సామాన్యముగా సానుభూతి కోరుకుంటారు, జాలి కోరుకుంటూ ఉంటారు. కానీ మరి అట్టి భయంకరమైనటువంటి జీవితానికి మనల్ని విడుదల కలగజేయాలని ఆయనే మన ఎడల, తనను బాధిస్తున్నటువంటి వారి ఎడల జాలి కలిగినట్లుగా, సానుభూతి కలిగినట్లుగా. ఎందుకనంటే మరి నిత్య నరకాగ్ని అనేది ఈ జీవితము తర్వాత ఒకటి ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక ఆ నిత్య నరకాగ్నిలో ఉండి మనం మలమల కాలేటటువంటి ఆ యొక్క అగ్నిలో, తీక్ష్ణమైనటువంటి ఆ యొక్క వేడిలో మనము నిరంతరము శ్రమ అనుభవిస్తూ ఉన్నదాన్ని బట్టి ఆయన ఈ సిలువలో ఆయనకు మానవుడు ఎంత ప్రతీకారము, ఆ దైవ కుమారుని యొక్క ఆ దైవత్వము ఎడల, ఆ దేవనరుని ఎడల మరి మానవుడు ఎంతగా చేయవలసినటువంటి హేయ కార్యాలన్నీ చేస్తూ వారు విరోధముగా కూడుకున్నది కేవలము దైవత్వానికి విరోధముగానే కూరుకున్నారు. కానీ వారు తమకు కలిగేటటువంటి రక్షణను ఎరుగక తమ నాశనమునే కోరుకొనుచున్నారు. కానీ మరి వారికి తెలియనటువంటి ఆ యొక్క శ్రమ తమ కొరకే, తమకు విడుదల కలగజేయటానికే, తమకు కలిగేటటువంటి పాప భూయిష్టమైనటువంటి ఈ యొక్క లోకములో నుంచి మరి ఆయన వేరు కలగజేయాలని నిత్య నరకాగ్నిలో ఉండకుండా పరలోక అనుభవము కలిగి పరలోకములో నిత్య నివాసములో ఎక్కడైతే మన స్థానమును కోల్పోయి ఆనాడు ఆదాము హవ్వ వెలివేయబడ్డారో తిరిగి ఆ పరమ పవిత్రుడైనటువంటి, పరిశుద్ధుడైనటువంటి, దేవాది దేవుడైనటువంటి మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొద్దకు ఆయన కుమారుడు
కుమారుని ద్వారా, ఈ శిలువ యాగము ద్వారా మనము అక్కడ చేరుకోవాలని ఆయన కోరుకుని ఉన్నాడు. కనుకనే ఆనాడు మనము చూసినట్లయితే ఆయన మరణించినప్పుడు శిలువలో దేవాలయపు తెర చినిగెను అని అక్కడ లిఖింపబడి ఉన్నది. కనుక పరమ పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క సమీపములోకి సమీపింపరాని తేజస్సుతో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప దేవుని యొద్దకు పాపి అయినటువంటి మనుషునికి ప్రవేశము కేవలము ఆయన కుమారుని ద్వారా, ఆ శిలువ యాగము ద్వారా ఆయన కలుగజేశాడనే సంగతిని మనము ఇక్కడ చూడగలం. కనుక ఆయన శిలువలో అనేక శ్రమలను పొందాడు. ఆ శ్రమలను బట్టి ఆయన తృప్తి నొందాడు. ఆయన చేసినటువంటి కార్యమును చూసి లోకము నివ్వెరపోయినది. కానీ ఆయన అంత బాధపడినప్పటికీ, అంత శ్రమ పెట్టబడినప్పటికీ, ఎంతగానో ఆయనను ఈ లోకము బాధించినప్పటికీ కూడా ఆయన స్పృహ కోల్పోలేదు. ఆయన చివరి మట్టుకు కూడా, ఆ చివరి మాట తన ప్రాణమును అప్పగించే వరకు కూడా ఆయన సరైనటువంటి సెన్స్లో ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు. తనకు తాను దేవునికి తన ప్రాణమును అప్పగించుకున్నాడు అన్నప్పుడు ఆయన సరైనటువంటి విధిలో. అంతేగాని ఆయన శరీరం బలహీనమై ఉండవచ్చు, ఆయనను ఆ ముందు రోజు నుంచి కూడా ఎంతో బాధించి ఉండవచ్చు, ఎంతో శ్రమ పెట్టి ఉండవచ్చు, కానీ ఆయన మన నిమిత్తము స్పృహ కోల్పోలేదు. ఆయన ఆ బాధను మరవడానికి చిరకును అందించినప్పుడు ఆ మత్తును కూడా ఆయన స్వీకరించడానికి అంగీకరించలేదు. దాన్ని రుచి చూచి దాన్ని విడిచిపెట్టాడు, వదిలివేశాడు. అంతేగాని ఏ మత్తు వలననో మనకు ఏదో ఉపయోగం కలుగుతుందంటే దాని వలన ప్రమాదమే కానీ దాని వలన ఉపయోగము లేదు. ఆయన చివరి మట్టుకు కూడా తన శ్రమను చూసి తనతో తాను మరి అభినందించుకున్నట్లుగా, తృప్తి పడినట్లుగా దేవునికి తన యొక్క శరీరమును, తన జీవితమును సజీవ యాగముగా దేవుని గొర్రెపిల్లగా అర్పించుకున్నట్లుగా మనము చూడగలం. ఆయన తల మీద ముళ్ళ కిరీటమును ఉంచబడి ఉన్నది. ఆయన రెల్లు కర్రను ఆయన చేతికి ఇచ్చినట్లుగా, ఊదా రంగు వస్త్రమును ఆయనకు తొడిగించి ఆయనను అవమానించినట్లుగాను, మరి 1 తక్కువ 40 దెబ్బలు ఆయనకు కొట్టినట్లుగాను, అదే విధముగా కాళ్ళలో చేతులలో మేకులతో గుచ్చినట్లుగాను, కొట్టినట్లుగాను, పంచగాయములు కలిగినటువంటి ఆ యేసయ్య కళ్ళకు గంత కట్టి వారు అపహసిస్తూ ఉంటే అన్నిటినీ సహించి, ఉమ్మి వేసినప్పటికీ కూడా వాటిని కూడా ఆయన సహించి, ప్రక్కలో బల్లెపుపోటు అనేటటువంటి 7 విధములైన శ్రమలను బట్టి 7 విధములైనటువంటి రక్షణకరమైనటువంటి మాటలనే పలికాడు. కానీ ఈ లోకానికి ఆదరణనే చూపించాడు. కానీ ఆ నీతి సూర్యుడు అస్తమిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సహితము, అప్పుడు ఉన్నటువంటి ప్రకృతి సహితము నివ్వెరపోయినది. ఏ మానవుని కొరకు ఈ యొక్క దేవాది దేవుడి సృష్టికర్త, మనలందరినీ కూడా సృష్టించినటువంటి సృష్టికర్త వచ్చాడో ఆయన ఎడల ఈ మానవులు ఇంత గొప్ప తప్పిదము ఏ విధంగా చేస్తున్నారని చెప్పి ఆ సృష్టి కూడా నివ్వెరపోయినది. పర్వతములు బద్దలాయను, భూమి కంపించెను, దేవాలయపు తెర చినిగెను, కానీ ఇంత సమాధులు తెరవబడెను. మరి ఇవన్నీ కూడా సూర్యుడు కూడా తన ముఖమును దాచివేసుకున్నాడు. ఏమి చెయ్యాలో తెలియక ఈ నీతి సూర్యుడు మరి అస్తమిస్తూ ఉంటే తాను ముందుగానే అస్తమించి మరి ఉండాలో వెళ్ళాలో తెలియక తిరిగి ఆ యొక్క దినమో రాత్రో తెలియక ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలం. కనుక అంత గొప్పట విధముగా మరి శ్రమపడినటువంటి యేసయ్య తాను ముందుగానే చెప్పిన విధముగా తాను ఎత్తబడిన ఎడల అందరినీ తన యొద్దకు ఆకర్షించుకుందుననేటటువంటి వాక్యమును ముందుగానే తన శిష్యులకు తెలియజేసినటువంటి వాడు. ఆ యొక్క సిలువలో నుంచి, తన శ్రమలో నుంచి ఆయన మన యొక్క సానుభూతి కోరుకోవటం లేదు, కానీ ఆయన తన ద్వారా రక్షణ మనకు కలగాలని కోరుకుంటున్నాడు. ప్రాయచిత్తము, పశ్చాత్తాపము కలిగి మనము దేవుని యొద్దకు రావాలని ఆయన వేడుకుంటున్నాడు. కానీ ఆయన నీ కొరకు జాలి కలిగినటువంటి ఆ యొక్క 7 మాటలను పలికి ఉన్నాడు. కానీ నిన్ను శపించడానికో నిన్ను నష్టపరచడానికో ఆయన రాలేదు. ఒకసారి ఆ శిలువ వైపు చూడు. ఈ శుభ శుక్రవారమున ఆయన చేసినటువంటి ఆ యొక్క మహాయాగమును బట్టి, ఆ త్యాగమును బట్టి, ఆయన చూపించినటువంటి విధానమును బట్టి శిలయైనటువంటి మన హృదయాన్ని నలిగి కరిగి నీరగిపోయినట్లుగా ఆ యొక్క శిలువ శ్రమలను మనము ధ్యానించుకొలది నీ హృదయ కాఠిన్యము
మరి మెత్తన కావాలి. ఆయన యొక్క పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలగాలి. మన సమస్త పాపములకు ఆయన క్షమాపణ కలగజేస్తూ ఉన్నాడు. దేవుడు గొప్ప కృపను, గొప్ప ఆదరణను మీ జీవితంలో కలగజేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, శిలువ యాగములో తండ్రి మీ యొక్క మూర్తీభవించినటువంటి ప్రేమను, దైవిక ప్రేమను, మానవుని ఎడల దేవునికి కలిగిన ఆ ప్రేమను మాకు చూపించినటువంటి యేసయ్య వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకుని యొక్క హృదయంలో కూడా తండ్రి ప్రభా, ఆనాడు మరియ తల్లిలో ప్రభానైనా ఆ యొక్క బల్లెపు పోటు గుర్చుకున్నది, ఆ యొక్క ఖడ్గము దూసుకొని పోయి ఉన్నది. కానీ ప్రభా, ఈనాడు తండ్రి ప్రభా మా హృదయము ప్రభానైనా నరకబడి ప్రభానైనా మా యొక్క హృదయంలో ఉన్నటువంటి కాఠిన్యము ప్రభానైనా తొలగింపబడి ప్రభా, మెత్తని మాంసపు హృదయాలుగా చేసి ప్రభా, మీ వాక్యమైనటువంటి ఆత్మఖడ్గముతో తండ్రి ప్రభా మీ వాక్యమును లిఖించము నాయన. వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకుని యొక్క జీవితంలో కూడా గొప్ప మేలును దయచేయండి, రక్షణను అనుగ్రహించండి. ఈ కార్యక్రమంను స్పాన్సర్ చేసినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారిని ఆశీర్వదించండి యేసయ్య ప్రభా. అతని తల్లిదండ్రులను, తమ్ముళ్లను, వారి కుటుంబాలను కూడా దీవించండి. అతడు ప్రజాసేవలో ఉండగా తండ్రి ప్రభా, ఈ విధమైనటువంటి ప్రజాసేవకుడు మాకు ఉండటము శ్రేయస్కరమని ప్రభా, అక్కడ ఉన్న జనులందరూ కూడా ప్రభా అతన్ని కొనియాడినట్లుగా, మీ ప్రేమ రుచి చూచున్నట్లుగా ప్రభా అతను ఇంకా ఘనముగా వాడుకొనగలరని, అనేకులు సువార్త కూడా విని రక్షణ పొందాలని అతడు తీసుకున్న నిర్ణయమును బట్టి ప్రభా అతన్ని దీవించి ఉన్నతమైన స్థానంలో నిలుపమని ఈ శుభ శుక్రవారమున తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభాన శుభప్రదమైనటువంటి నిరీక్షణను కలగజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.